తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ అనూహ్య పరిస్థితుల మధ్య సీఎం అయిన తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసూయ వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ పవన్, విజయ్ టీవీకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 15 ఏళ్లుగా రోడ్లపై కష్టపడుతుంటే విజయ్ మాత్రం సింపుల్గా సీఎం అయిపోయారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ మధ్య తమిళ రాజకీయాలు చూస్తున్నానని, వాళ్ళెంత సుఖంగా రాజకీయాలు చేశారో అని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. తమిళనాడు రాజకీయాలను చూస్తుంటే తనకు కొంత అసూయ కలుగుతోందని పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను మార్పు కోసం 15 ఏళ్లుగా వీధుల్లో తిరుగుతూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చి రాజకీయం చేయాల్సి వచ్చిందని, కానీ విజయ్ మాత్రం కేవలం కటౌట్లు, హోలోగ్రాములతోనే హ్యాపీగా సులువుగా గెలిచేసి ముఖ్యమంత్రి అయ్యారు అంటూ ఆయన కామెంట్ చేశారు. తాము అలాగే కటౌట్లు, హోలోగ్రాములు పెట్టుకుంటే బాగుండేదన్నారు. చక్కగా సీఎంలు అయిపోయే వాళ్ళమన్నారు. తాను 15 సంవత్సరాలుగా రోడ్ల మీద దేకించిన కానీ సీఎంని చేయలేదన్నారు. తద్వారా ఏపీ ఓటర్లకు, తమిళ ఓటర్లకు తేడాను పవన్ గుర్తు చేశారు. కానీ మనం మానవత్వం గురించి ఆలోచించాలని ఏపీ రాజకీయాలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలన్నారు. తాను 15 ఏళ్ల పాటు ఎందుకు నలిగిపోయానంటే కొన్ని లక్షల మంది సమూహాలను ఏకతాటిపై నడిపించాల్సి వచ్చిందన్నారు. అయినా ఇంకా తాను డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నానని పరోక్షంగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ విజయ్ మాత్రం ఇలా వచ్చి అలా కటౌట్లు, హోలోగ్రాములతో షార్ట్కట్లో సీఎం అయిపోయారని పవన్ చెప్పకనే చెప్పారు. తమిళనాడులో విజయ్ సాధించిన విజయంతో తన రాజకీయ ప్రస్థానాన్ని పోల్చవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు అని ఆయన పేర్కొన్నారు.